హలో గాయస్, మనకి నిన్న జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి ఎస్ఆర్హెచ్ ఏకంగా 38 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది. సో మరి ఈ ఓటమి తర్వాత మరి వాళ్ళ కెప్టెన్ మరి ఈ ఓటమి కారణం ఏంది అన్నాడు అనే దాని గురించి మరి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. సో దానికంటే ముందు మరి నిన్న మ్యాచ్లో ఓవరాల్ సినారియో చూద్దాం ఒకసారి. సో ఓవరాల్ సినారియో కనుక ఒకసారి చూసుకుంటే మరి ఫస్ట్ జీటీ బ్యాటింగ్ చేసిన తర్వాత వీళ్ళు చూసుకుంటే ఏకంగా 224 రన్స్ చేశారు. అది కూడా కేవలం 6 వికెట్స్ మాత్రమే కోల్పోయి. అయితే దాని తర్వాత మరి వీళ్ళకల్లా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో చూసుకుంటే వీళ్ళకల్లా మంచి స్టార్టింగ్ వచ్చినా సరే వీళ్ళు కేవలం 186 రన్స్ మాత్రమే చేయగలిగారు. అది కూడా 6 వికెట్స్ కోల్పోయి. అయితే మరి ఇక్కడ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఫస్ట్ జీటీ బ్యాట్స్మెన్స్ మరి పవర్ ప్లేలో చేసిన స్కోర్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఏకంగా పవర్ ప్లేలో చూసుకుంటే 84 రన్స్ చేశారు. సో మరి అది ఏదైతే ఆ స్టార్ట్ వచ్చిందో సో అది మ్యాచ్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసిందని చెప్పాలి. అయితే దాని తర్వాత మరి ఎస్ఆర్హెచ్ టీంలో కనుక చూసుకుంటే మరి వాళ్ళ బౌలింగ్ కూడా చాలా చెత్తగా బౌలింగ్ చేశారు. సో ఇటువైపు మరి షమీ చూసుకుంటే సో ఎక్కడా కూడా మరి తన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ కూడా చూపించింది లేదు. సో అతను చూసుకుంటే 3 ఓవర్స్ వేసి ఏకంగా 48 రన్స్ ఇచ్చాడు. సో దాంతోపాటు ఎకానమీ చూసుకుంటే 16 ఎకానమీ ఉంది. సో దీంతో మరి మ్యాచ్ మొత్తం కూడా పవర్ ప్లేలోనే జీటీ చేతిలోకి వెళ్ళిందని చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళకల్లే 38 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది ఎస్ఆర్హెచ్. సో అయితే అది పక్కన పెడితే మరి వాళ్ళ కెప్టెన్ మ్యాచ్ తర్వాత చెప్తుంది ఏంటంటే మేము ఓడిపోవడానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే మరి మా బౌలింగ్ ఒకటి, దాని తర్వాత మా బ్యాటింగ్ ఒకటి అని చెప్తా ఉన్నాడు. అదేంటంటే మరి బౌలింగ్ విషయంలో వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా, అదే పవర్ ప్లేలో. సో పవర్ ప్లేలో మరి ఒక 20 రన్స్ 20-25 రన్స్ కనుక కొంచెం తక్కువ ఇచ్చినట్టయితే 200 టార్గెట్ అయ్యేది. 200 అంటే ఈజీగా చేసేవాళ్ళం. సో కానీ 225 అంటే సో కొంచెం సైకలాజికల్ కూడా ఇది కొంచెం డిఫికల్టే అని చెప్పేసి దాని తర్వాత మరి వాళ్ళ బ్యాటింగ్ విషయంలో కనుక ఒకసారి వస్తే మరి బ్యాటింగ్ విషయంలో చూసుకుంటే మరి మాకు మంచి స్టార్టే వచ్చింది. 49 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫస్ట్ వికెట్కి. సో దాని తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే వెంటనే అందరూ కూడా అవుట్ అవ్వడం జరిగింది. సో మరి ఆ మిడిల్ ఓవర్స్లో కనుక కొంచెం స్టాండర్డ్ ఇచ్చినట్టయితే సినారియో వేరేగా ఉండేది. సో అదే బ్యాట్ కమిన్స్ కూడా చెబుతా ఉన్నాడు. సో మరి మిడిల్ ఓవర్స్లో వికెట్లు కోల్పోకుండా ఉన్నట్టయితే కొంచెం ఏదన్నా మరి టార్గెట్ చేయడానికి ఛాన్స్ ఉండేది. సో మరి ఏదేమైనా సరే మరి మ్యాచ్ ఓడిపోయాం. దాని తర్వాత మరి నెక్స్ట్ మ్యాచ్ నుంచి అయినా సరే ఈ మ్యాచ్లో ఏదైతే తప్పులు చేసామో సో వాటిని సరి చేసుకొని నెక్స్ట్ మ్యాచ్లో గెలవడానికి చూస్తామని చెప్పేసి బ్యాట్ కమిన్స్ అయితే మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ఈ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.